వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలో మొట్టమొదటిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణం చేశారు. సువేందుతో పాటు 5గురు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు. వంగదేశంలో కమలం వికసించింది. బెంగాల్లో బీజేపీ సర్కారు కొలువు తీరింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. సువేందు అధికారితో గవర్నర్ ఆర్యన్ రవి ప్రమాణం చేయించారు. బెంగాల్కు 9వ ముఖ్యమంత్రి సువేందు అధికారి. ఆయన కేబినెట్లో మంత్రులుగా దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కీర్తానియా, క్షుదీరామ్ తుడు, నిషీత్ ప్రమాణికులు ప్రమాణం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. సువేందు ప్రమాణ కార్యక్రమంలో ఓ అరుదైన ఘటన జరిగింది. వేదికపై బీజేపీ సీనియర్ నేత మఖన్లాల్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 1952లో కశ్మీర్లో శ్యామాప్రసాద్ ముఖర్జీతో పాటు ఉద్యమంలో పాల్గొన్న ఆయన భారత జెండా ఎగురవేసిన ఘటనలో జైలుకెళ్లారు. 1980లో బీజేపీ ఏర్పాటైన తర్వాత పశ్చిమ దినాజ్పూర్, జల్పాయ్గురి, డార్జిలింగ్ జిల్లాలకు సంస్థాగత కోఆర్డినేటర్గా పనిచేశారు. 1981 నుంచి వరుసగా 7 ఏళ్ల పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన వయసు 98 ఏళ్లు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడంతో మమత తన ఎక్స్ బయోను అప్డేట్ చేశారు. ఎన్నికల్లో దారుణంగా ఓడినప్పటికీ మమత అంగీకరించలేదు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు. మే 7న బెంగాల్ అసెంబ్లీ గడువు పూర్తి కావడంతో అసెంబ్లీని రద్దు చేశారు రాష్ట్ర గవర్నర్. రాష్ట్ర సీఎంగా సువేందు అధికారి ప్రమాణం కూడా చేశారు. దీంతో మమత తన ఎక్స్ బయోను అప్డేట్ చేశారు. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక చైర్పర్సన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, 15, 16, 17వ విధానసభ అని మార్చుకున్నారు. అంతకుముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అని మాత్రమే ఉండేది.